పత్రికలో ప్రార్థించారా ఇది చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశం. దీనిలో రాడు ఖచ్చితంగా ఉందనేది హైకోర్టు చెప్పింది. ప్రభుత్వము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేక పోకుండా నిరుద్యోగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే జాప్యం లేకుండా పరీక్షలు నిర్వహించాలి. రీవ్యాల్యూ అనేది రీవ్యాల్యూలో లోపం ఉంది, రెండవది పరీక్షల లోపం ఉంది. ఎందుకంటే తెలుగు మీడియంలో కూడా మార్గదర్శనం ఏం లేదు, వాళ్ళకి మార్పులు అధికంగా చెప్పాలి, అది కట్టలేదు. అలాగే అనుకున్న అనేక లోపాలు స్పష్టంగా వెలుగెత్తి చూపింది హైకోర్టు. ఇప్పటికి కూడా ప్రభుత్వం కళ్ళు తెచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రచారణ చేయాలి. మొత్తం పైరవి కాలకు బ్రోకర్లకు అందరికి రంగాలకు దొంగలకు దోపిడీదారులకు నిలయంగా మారింది. ఆ సర్వీస్ కమిషన్లో పర్మనెంట్ స్టాఫ్ కూడా లేదు, స్టాఫ్ రిపోర్ట్ చేయాలి. అందుకే చైర్మన్ వరకు ఓకే, కానీ మిగతా వాళ్ళు మాత్రము ప్రాణగాలు ఉన్నారు కొందరు. దాని మీద లోతుగా అధ్యయనం చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి లోతుగా అధ్యయనం చేసి బాధ్యులు ఎవరో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇది పెద్ద క్రిమినల్ కేసు. ముఖ్యమంత్రి గారు చాలా దీని మీద ఎంబడే ఇది అడుగున దీనికి అర్థం కాదు, విజ్ఞానం ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకోవాలి. దీని ఇంత పెద్దగా అనేక మంది జీవితాలు తిరగడం అంటారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక్క తరం పోటుతో జీవితం నాటారు. అనేక మంది ప్రిపరేటర్లకు అవకాశం లేదు. అంతేకాకుండా డైరెక్ట్ కోటా కింద దాదాపు 3000 వేకెన్సీలు ఉన్నాయి. గ్రూప్ 1 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, కొత్త ఆడియో ఆఫీసులు ఏర్పడ్డాయి, కొత్త మండలాలు ఏర్పడ్డాయి. అనేక రకాలుగా ప్రమోషన్ల వల్ల, రిటైర్మెంట్ వల్ల, ప్రమోషన్ల వల్ల, అదనపు జిల్లాల వల్ల, అదనపు ఆఫీసుల వల్ల, ఆడియో ఆఫీసుల వల్ల చాలా పోస్టులు పెద్ద ఎత్తుకు వస్తాయి. ఈ 10 ఏళ్ళలో ఎంతమంది రిటైర్ అయ్యారు, ఎంతమంది ప్రమోషన్ వచ్చింది, ఎన్ని పోస్టులు చేయలేదో అవన్నింటినీ లెక్కించి ఇప్పుడు అదనపు పోస్టులు క్లియర్ చేసి మొత్తం భర్తీ చేయాలి. ఇప్పటికీ షార్టేజ్ ఉంది. షార్టేజ్ అయిన కూడా ఆఫీసర్ అయ్యాడు. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎక్కుతుంది. కాబట్టి చాలా దీన్ని రోజు అధ్యయనం చేసి గ్రూప్ 1లో అవకాశాలను జరగకుండా రోజు అధ్యయనం చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి బాధ్యులైన వారిని ప్రభుత్వం కఠినంగా గుర్తించాలి. ఫస్ట్ గుర్తించాలి, కఠినంగా గుర్తించాలి. వాళ్ళని వేరే దేశాలైతే వాళ్ళకు గుర్తించడం ఉద్దేశాలు యూరోపియన్ కంట్రీలో వాళ్ళతో పబ్లిక్ విదేశాలలో వాళ్ళు ఇలాంటి క్రిమినల్ చేసి ఇది మామూలు కాదు. కొన్ని వేల మంది జీవితాలకు రాష్ట్ర భవిష్యత్తు కాబట్టి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆ ప్రయారిటీ గ్రూపులపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలి. బాధ్యతలు ఖచ్చితంగా సీరియల్గా బాధ్యత సీరియల్గా కామ్ మార్పులు కొంతమంది 300 మందికి వస్తాయి, ఒకే సెంటర్లు వస్తాయి, తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ వస్తాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తక్కువ వస్తాయి, కోచింగ్ సెంటర్లు వస్తాయి. అనేకమైనటువంటి సిద్ధాంతాలతో హైకోర్టులో ప్రూవ్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రూప్ 1 మీద ఖచ్చితంగా పరిశీలన జరపాలి, ఎంక్వైరీ చేయాలి. పోస్టులు ఇప్పటిదాకా లెక్కించి డైరెక్ట్ కోటా కింద అదనపు కలిపి భర్తీ చేయాలి. మళ్ళీ ఇట్లాంటి రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు కానీ ఎవరైనా బ్యూరోక్రట్లు కానీ అది వర్గానికి కావాలని ఎవరైతే చేసినారో వాళ్ళ మొత్తం పట్టాలి. ఎందుకంటే గ్రూప్ 1 పోస్ట్ అంటే దాదాపు ఐఏఎస్ రాజమౌలు డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఐఏఎస్ 6-7 ఏళ్ళు పనిచేస్తే ఐఏఎస్ కన్ఫర్మ్ అవుతుందనే ఉద్దేశంతో ఐఏఎస్ పెద్ద పెద్ద బ్యూరోక్రట్ కూడా విఫలమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిన ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి దాంట్లో మెరిట్ విద్యార్థులకు చాలా నష్టం జరిగింది. నేళ్ల తరబడి మెరిటోరియస్ సివిల్స్ వచ్చింది కొందరికి రూపొందాల అట్లా కూడా కొన్ని దాఖలు జరిగినాయి. ఈ విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒప్పుగా దీని పెంచాలి, లెక్క పెట్టకుండా న్యాయం చేయడానికి చర్య తీసుకోవాలి. ఇది ఇంకా అప్పీల్ పోయినా సుప్రీంకోర్టు పోయినా ఇదే తీసుకొస్తాయి కనిపిస్తుంది. సీరియల్ నెంబర్లు మార్పులు అన్ని మనకు కనిపిస్తున్నాయి.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధంగ వాదం మానుకోవాలి. లేకపోతే నేను చదివేటప్పుడు చదివేటప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ 10 సార్లు మళ్ళా అటువంటి రావద్దు. పిల్లలందరికీ శాంతి ఉన్నారు, అభినందిస్తున్నారు. అందుకే ఇప్పటికైనా ప్రజల్లో తిరుగుబాటు రాకుండా ఇంట్లో తిరుగుబాటు రాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లలో ఉన్న అవకాశాలను సరిహద్దుకు మళ్ళీ వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి. అవునండి, చైర్మన్ పనితీరు ఎలా ఉంది? వెంకటేష్ గౌడ్ది, నికోలస్ సెక్రటరీది, ఆయన పనితీరు ఎలా ఉంది? అంటే వాళ్ళు కూడా ఒక ఇదిగా ఉన్నారా? వాళ్ళు కూడా బాధ్యులేనా? అవునండి, ఇప్పుడు ఉన్న చైర్మన్ పరిస్థితి ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా ఉంది? అన్నింటికైతే పాల్పడలేదు కానీ రాజకీయ వర్గాలకు లొంగిపోయేమని డౌట్ ఉంటుంది కాబట్టి అన్నింటికైతే పాల్పడలేదు. ఓకే, ఇక్కడ మనం అనేక రకాలుగా చూస్తాము. సమాప్తులు నీతి వర్గం అంటే రూపంలో ఎవరు కూడా చాలా పడరు. ఏదైనా రాజకీయ వర్గం రాజకీయ నాయకులు ఏమో చూడాలి. చూసి ఏ రాజకీయ నాయకులైనా ఏపీఎస్లో జోక్యం చేసుకోవద్దని చెప్పి నీతి వర్గం సమర్థులు రావాలి పాలకులు. వీళ్ళందరూ తమ బదులకు తమ కుటుంబాలకు చూస్తే సరైనటువంటి విధానం కాదు, అది పోవాలి. ఇక్కడ రూపొందించుకోవడం చాలా ప్రతిష్టాత్మకమైన. కాబట్టి దీనికి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సమర్థవంతంగా దీన్ని నిష్పక్షపాత